హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కరెక్ట్గా చూపిస్తాను. అట్లే నేను ఒక కొత్త ఛానల్ పెట్టాను, వసంత ముగ్గులు అని. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాంగిల్స్. మనం డోరీస్కి యాంగిల్స్ పెట్టుకుంటాం కదా, అవి చూపిస్తున్నాను. పొడవు 17 ఇంచులు తీసుకున్నాను, పొడవు. వెడల్పు 3 ఇంచులు. క్లాత్ వెడల్పు 3 ఇంచులు. చూడండి, పొడవు వచ్చేసి మన ఇష్టము, మన కుచ్చులు ఎన్ని పెట్టాలనుకుంటే అంత తీసుకోవచ్చు. నేనైతే 17 ఇంచులు తీసుకున్నాను. ఇట్లా రెండు ఒక దగ్గర మడత పెట్టాలి. రెండు ఇట్లా కొంచెం ముందు లోపలికి మడత పెట్టి కొంచెం క్లాత్ చూడండి, మళ్ళా కొంచెం క్లాత్ లోపలికి మడత పెట్టి ఇట్లా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. లాస్ట్ వరకు నిదానంగా నీట్గా ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు మడత పెట్టి కుట్టే పోగులు వేస్తుంది. పోగులు లేకుండా ఎప్పటికీ కలర్ షేడ్ కాకుండా మనం యాంగిల్స్ మనం పూసలు తెచ్చుకుంటే 2 సార్లకే ఖరాబ్ అవుతాయి కదా. మనం క్లాత్తో ఇట్లా కుట్టుకున్నాం అనుకో, మనకు ఎప్పుడు చీర బ్లౌజ్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి నీట్గా. నేను ఏ విధంగా పెడుతున్నానో ఆ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. మొత్తము లాస్ట్ వరకు ఈ విధంగానే కుచ్చులు పెట్టుకోవాలి. ఇట్లాంటివి 2 రెడీ చేసుకోవాలి. నీట్గా కుచ్చులు పెట్టుకోవాలి. మీరు అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఎంతమంది చూస్తారో అంతమంది నేను ఎట్లా కుట్టినో నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తేనేగా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎట్లా తీయాలని నాకు తెలిసేది. అందుకని చెప్తున్నాను. ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి. కుచ్చులు పెట్టుకున్నాక ఎంత రెడీ అయింది చూడండి. కొంచెం ఇట్లా నిండా కుచ్చులు పెట్టుకోవాలి. కుచ్చులు పెట్టుకొని మనకు డోరీస్ ఉంటుంది కదా, మనకి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో ఆ కలర్ డోరీస్ తీసుకోవాలి. తీసుకొని కొంచెం ఒక దగ్గర ఇట్లా కొంచెం మడత పెట్టి కుట్టు పెట్టి పెట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెట్టి పెట్టుకోవాలి. మనకు నచ్చిన కలర్ డోరీస్, చీరల మ్యాచింగ్ డోరీస్ తీసుకొని ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా నేను చూపించే విధంగా కుట్టు పెట్టుకోవాలి. కుట్టు పెట్టుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఇట్లా తీసుకోవాలి. తీసుకొని అట్లా గుంజి చూసుకోవాలి. ఒకసారి చూసి మనము నీట్గా ఇట్లా మడత పెట్టుకోవాలి. ఎంత బాగా రెడీ అవుతుందో చూడండి మీరే. వీడియో లాస్ట్ వరకు చూసిండ్రంటే మీరు ఒక్కసారి అర్థం కాకుండా ఇంకోసారి చూడొచ్చు. చూసి నాకు ఎట్లొచ్చింది డోరీసు యాంగిల్స్, ఏ కలరు కరెక్ట్ కుట్టి మంచిగా మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చకపోయినా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏదైనా మిస్టేక్ వచ్చినా నాకు తెలియడానికి కామెంట్ చేస్తేనే నాకు కరెక్ట్ తెలుస్తుంది. ఇట్లా మడత పెట్టుకోవాలి. నేను ఎట్లా మడత పెట్టాను చూశారు కదా. ఈ విధంగా మడత పెట్టుకోవాలి. సూది దారం తీసుకొని ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా గట్టిగా ఉండడానికి, ఒక దగ్గరికి ఉండడానికి మనకు సూది దారం తీసుకొని గట్టిగా ఇట్లా 4-5 సార్లు, మనకు ఒక 5-6 సార్లు, మనకి ఎంత గట్టిగా ఉండాలంటే అన్ని సార్లు కుట్టుకోవచ్చు. నేను ఒక 7-8 సార్లు అయితే కుట్టాను. ఇట్లా గట్టిగా ఉండడానికి, మడత పోకుండా ఉండడానికి, మడత ఉంది కదా అట్లా చుట్టాలి. ఇట్లా మడత పోకుండా నీట్గా ఉండడానికి ఇట్లా కరెక్ట్గా చుట్టాలి. ఇట్లా చుడితే మనకు నీట్గా గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనం ఏ వీడియో చూసినా లాస్ట్ వరకు చూస్తేనే మనకు అర్థమవుతుంది. నాది కాకుండా ఎవరిది చూసినా వీడియో లాస్ట్ వరకు చూసి వాళ్ళకు వీడియో మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేస్తేనే మళ్ళీ నెక్స్ట్ వీడియో తీయడానికి అవకాశం, ఎట్లా తీయాలనేది అర్థమవుతుంది. మీరు చెప్పండి, చూసిన వాళ్ళు చెప్పండి ఎట్లా అర్థమవుతుంది చెప్పండి. కామెంట్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇట్లా గుంజి చూసుకోవాలి. ఎట్లా వచ్చిందో నేను చూపించాను కదా, ఇట్లా చూసుకోవాలి. మనకి ఇంకో మ్యాచింగ్ కలర్, మనకి ఏ కలర్ కావాలో మ్యాచింగ్, నేను చీరల మ్యాచింగ్ ఏమేమి కలర్ ఉందో, ఎల్లో, ఆరెంజ్, బ్లూ ఉంది. 5 ఇంచులు పొడవు,
2.5 ఎడల్పు తీసుకొని దాన్ని చూశాను కదా 2.5 ఎడల్పు దాన్ని మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మడత పెట్టినాక ఎటు చూసినా 4 మూలలు అంతే ఉండాలి. మళ్ళీ ఇంకో మడత పెట్టాలి. ఇంకో మడత పెట్టి ఇప్పుడు 4 మడతలు పెట్టాను కదా, నేను ఏ విధంగా పెడుతున్నా చూడండి. ఇట్లా పెట్టి ఇప్పుడు ఇక్కడ కుట్టు పెట్టుకోవాలి. ఒక కుట్టు ఇట్లా మనం ఫస్ట్ చూడండి, మీరు కరెక్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ కుట్టు పెట్టాలి. మడత పెట్టిన దగ్గర ఆడ కుట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా కుట్టు పెట్టాలి. ఇట్లా కుట్టు పెడితే ఏమవుతుందంటే మనకు ఇట్లా పట్టి గుంజినా కానీ ఎన్ని రోజులు ఉన్నా కానీ ఊడిపోకుండా ఉంటుంది. అట్లా ఆ విధంగా చూశారు కదా. ఇట్లా కుట్టు పెట్టి ఇప్పుడు ఇట్లా మడత పెట్టాలి. మడత పెట్టి క్రాస్గా ఇట్లా కుట్టేసుకోవాలి. ఫస్ట్ గట్టి కుట్టు పెట్టాలి. ఈ విధంగా గట్టి కుట్టు పెట్టాలి. గట్టి కుట్టు పెట్టి నేను ఏ విధంగా కుట్టు పెడుతున్నానో అదే విధంగా ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టు పెట్టి నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేయాలి. కట్ చేసి ఇప్పుడు ఇది నేను ఎట్లా చేస్తున్నా ఇట్లా ఉల్టా తీయాలి. నేను ఎట్లా తీస్తున్నా చూడండి. ఇట్లా ఉల్టా తీయాలి. మనకు కలరు చేడు కాదు, ఊసిపోదు. మనకు పూసలు అనేటివి కలర్ పోతాయి, ఊసిపోతాయి కదా, కుచ్చుకుంటాయి. ఏ ఒక్కటి కూడా కాకుండా అంత గట్టిగా ఎంత బాగా రెడీ అయిందో చూశారు కదా. పువ్వులాక చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు నచ్చకపోయినా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేమన్నా మిస్టేక్ ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు కూడా కొత్త వీడియోలు తీయాలని అనిపిస్తుంది. కాబట్టి మీకు మరీ చెప్తున్నాను. నేను చెప్తున్నందుకన్నా సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి.